సాధారణంగా మనం ఎక్కువగా వరీగా ఉంటాం. హూ కేర్స్ ఫర్ అస్? మనల్ని ఎవరు పట్టించుకుంటారండి? అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? తిరుగుతూ ఉంటావు ఇటు అటు, ఇటు అటు వరాండాలో తిరుగుతూ ఉంటాడు నాన్న, చింతిస్తూ ఉంటాడు. అంటే అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కదాని విషయమే. అదే పనిగా ఒక్కదాని విషయమే ఆలోచిస్తూ ఉంటాడు. కూతురు పెళ్ళి కోసము, అప్పుల కోసము, లేకపోతే ఎవరికి తెలియకుండా తాను చేసిన పనులు సక్సెస్ అవనప్పుడు పిల్లలు, కుటుంబం ఏ సమస్యలకు వెళ్తాదనే ఆందోళన, వీటన్నిటిలో అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు అదే పనిగా ఆలోచించి మీరు ఏమి చేయలేరు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను అదే పనిగా నీ గురించి ఆలోచిస్తాను. నేను అదే పనిగా నీ గురించి ఆలోచిస్తాను. మీ చింత అంతా ఆయన మీద మోయుడి.